మెస్ ఛార్జీలపై ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు. సమస్యల్ని పరిష్కరించాలంటూ వీసీ బంగ్లాను ముట్టడించారు. నెల నెలా మెస్ ఛార్జీలు చెల్లించలేమని ఏడాదికోసారి చెల్లిస్తామంటూ విద్యార్థులు నినదించారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. అయితే గంటకి విద్యార్థుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఎస్కే యూనివర్సిటీ విద్యార్థినులు కదం తొక్కిన దృశ్యాలని మీరు టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సమస్యల్ని పరిష్కరించాలంటూ వీసీ బంగ్లా దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. నెల నెలా మెస్ ఛార్జీలను చెల్లించలేమని ఏడాదికోసారి చెల్లిస్తామంటూ విద్యార్థులు అక్కడ నినదించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు తడుస్తూ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే విద్యార్థుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో ఆందోళన పెరుగుతూ ఉండడంతో పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యాలను చూస్తున్నాము. వీసీ డౌన్ అంటూ నినదిస్తున్నారు. మెస్ ఛార్జీలకు సంబంధించి నెల నెలా డబ్బు చెల్లించడం ఇబ్బందిగా మారిందని ఇప్పటికే వీసీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామంటున్నారు విద్యార్థులు. అయితే ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఇవాళ ఈ ధర్నాకు దిగారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. ఓ దశలో వీసీ బంగ్లా ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏడాదికోసారి మెస్ ఛార్జీలు చెల్లించేలా వెసులుబాటు కల్పించాల్సిందేనని ఎస్కే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అమలు చేస్తున్నటువంటి పాలనా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విద్యార్థులు దాదాపు 6 గంటల పాటు వర్షంలో తడుస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. వేలాది మంది విద్యార్థులు ఈరోజు ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ఎదుట ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. అంతా కూడా చాలా మంది ఇక్కడికి చేరుకొని మెస్ బిల్లులను వ్యతిరేకిస్తూ వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి వారు ఉండాల్సిన వాళ్ళకి ఆడపిల్లని ఇంతసేపు వర్షంలో తడిచిస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నాడు ఏంటి సార్ మరి వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే ఎట్లనే నేను ఒక ఆడపిల్లలు చదువుకోవడానికి వస్తే ఇక్కడ మేము వర్షంలో తడచాలా? మా పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? వాళ్ళు కష్టపడుతున్నట్టు ఏంటిది? ఇంత అప్రమత్తంగానా? వాళ్ళకి అమ్మాయిలు లేరా అసలు? మాకు దాదాపుగా మెస్ బిల్లులు అన్ని కట్టమన్నారు. మెస్ బిల్లులు కట్టాక నాణ్యమైన ఆహారం అందించుకోకుండా ఇవాళ పురుగులు పడండి అన్నాము. కూరగాయలు పురుగులు పడుతున్నాయి. అనేక స్వేచ్ఛను భంగం కలిగిస్తూ ఒకవైపు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. విద్యార్థులకు డౌట్స్ వచ్చినా కానీ క్లారిఫై చేసుకునే హక్కు కూడా పక్కన రాష్ట్రాలకు పోనీకుండా అడ్డుకుంటున్నారు. అదేవిధంగా ఎక్స్ప్రెస్ ఈ రోజు వేలాది రూపాయలు కరువు జిల్లాలో డబ్బులు కట్టినా కానీ డబ్బు లేకపోయినా ఆస్తులు అమ్మి గొలుసులు అమ్మి ఇవాళ మెస్ బిల్లులు కడితే ఇవాళ మాకు నాణ్యమైన ఆహారం అందించకపోతే దాదాపు ఉదయం 10 గంటల నుంచి ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం వర్షంలో నాడుతున్నా కానీ మా ఆక్రోశం దాదాపు 7-8 గంటలు అయితే కూర్చొని వర్షం వస్తున్నా లెక్క చేయకుండా ఇక్కడ సమస్యను వీసీ గారికి చెప్తాం. కానీ వీసీ గారు బయటికి రాకుండా అనేక సాకులు విద్యార్థుల కోసం భంగం కలిగిస్తున్నారు. చట్నీ తక్కువ చేయడానికి మరి మా ముందే పెద్ద నీళ్ళు పోస్తున్నారు. చేయడానికి బరువు వాళ్ళకి చట్నీ దోశలకు చట్నీ తక్కువ వచ్చింది. తక్కువ వస్తే చట్నీ మళ్ళీ చేయడానికి బరువు అయ్యి మా ముందే 2 బిందెలు నీళ్ళు పోస్తున్నారు. వాళ్ళు ఎలా పోస్తారు అట్లా? మేము డబ్బులు కట్టట్లేదా?
ఒక తండ్రి లాగా ఉండాల్సిన పొజిషన్ లో తన బిడ్డలు ఇంతమంది ఇలా ఉంటే వాళ్ళని నడుస్తా అంటే ఏ తండ్రి భరిస్తాడు? అతను ఎలాంటి తండ్రి? తండ్రి అనేవాడైతే పిల్లల కష్టాలు తీర్చాలి. తను ఏం తీరుస్తున్నాడు? తండ్రి బాధ్యత తను సరిగ్గా లేడు. పిల్లల బాధ్యతలు పట్టించుకోలేని వాడు తండ్రే కాదు. అలాంటి వాడు ఇక్కడ పరిస్థితి ఎస్కే యూనివర్సిటీ దగ్గర దాదాపు 6-7 గంటలుగా ఇక్కడ ఆందోళన కొనసాగుతుంది. ఒకవైపు పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థులు బైఠాయించినటువంటి విద్యార్థులు పైకి లేయడం లేదు, వారి ఆందోళన ఉపసంహరించుకోవడం లేదు. బీసీ అమలు చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాలను, విద్యార్థులకు వ్యతిరేకమైన కొన్ని నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఇలాంటి ఆందోళనలు మరింత ఉధృతమై ఉద్యమ రూపం దాల్చిందని హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజేత లక్ష్మీకాంత్, TV9, ఎస్కే యూనివర్సిటీ.